అక్కడ మట్టిని చూస్తున్నారా? ఆ సముద్రాన్ని, ఆ సూర్యుడిని, మన భూమిని, చంద్రుడిని, మన యూనివర్స్ని, మన మిల్కీవే సిస్టమ్ని, మన సోలార్ సిస్టమ్ని, అలానే ఆ పెద్ద పెద్ద రాళ్ళని, ఆ హిమాలయాస్ని, ఆ మౌంటైన్ రేంజెస్ని, వీటన్నిటిలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? ఇవన్నీ ఫామ్ అవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఫామ్ అవుతుంది. మన భూమి ఏజ్ అంతా 450 కోట్ల సంవత్సరాలు, మన సూర్యుడు ఏజ్ 460 కోట్ల సంవత్సరాలు, మన యూనివర్స్ ఏజ్ 1370 కోట్ల సంవత్సరాలు. యూనివర్స్ స్కేల్ ఎలానే ఉంటుంది. యూనివర్స్లో జియోలాజికల్ టైం స్కేల్లో ప్రతిదీ ఇంతే టైం పడుతుంది. మరి మన మనిషి మనం మహా అయితే మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాం. మనం తింటున్న ఈ కల్తీ ఫుడ్ అండ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కలిపి తింటున్న ఫుడ్లో, ప్రాసెస్డ్ ఫుడ్లో 60-70 కూడా ఇంపాసిబుల్ అయ్యి ఉండొచ్చు. అంటే యూనివర్స్ యొక్క ఏజ్తో కంపేర్ చేస్తే మన బతుకు, మన లైఫ్ స్పాన్ అంతా నాట్ ఈవెన్ ఐ బ్లింక్. యూనివర్స్ కనురెప్ప మూసి తెరిచే అంత వయసు, అంత ఏజ్ కూడా మంది కాదు, అంత టైం స్పాన్ కూడా మంది కాదు. మరి ఇంత తక్కువ లైఫ్ స్పాన్లో పక్కోడిని చూస్తూ వాడిని హేట్ చేయడం, వాడి కులాన్ని చూసి, లేదా వాడి మతాన్ని చూసి, వాడి భాషను చూసి, వాడి రంగుని చూసి, లేదా వాడి జెండర్ని చూస్తూ ఇవన్నీ హేట్ చేయడం అవసరం మనకి? అరే, సైట్ సీయింగ్ కోసం వచ్చాం అబ్బాయి. ఈ పెద్ద ప్రపంచంలో మనం జస్ట్ సైట్ సీయింగ్ కోసం వచ్చాం. ఒక 60-70 సంవత్సరాల నుండి పోతాం, ఎప్పుడు పోతాం కూడా తెలియదు. ఇంత తక్కువ లైఫ్ స్పాన్లో కూడా వాడిని హేట్ చేస్తూ, వాడి మీద కుళ్ళు కుతంత్రాలతో ఈ పొలిటీషియన్స్కి, యాక్టర్స్కి, క్రికెటర్స్కి వాళ్ళ కోసం ఇంకోటితో కొట్లాడుకుని ఇవంతా అవసరం మనకి? హాయిగా ఉందో హాయిగా వెళ్ళిపోదాం అబ్బా.